1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 గో. క్రిస్టియన్స్ ని ఎందుకు గొర్రెలని పిలుస్తున్నారు? ఇంకోసారి. క్రిస్టియన్స్ ని ఎందుకు గొర్రెలని పిలుస్తున్నారు? క్రిస్టియన్స్ అంటే గొర్రెల. థ్యాంక్ యూ మమ్మల్ని గొర్రెలుగా పిలుస్తున్నందుకు. అసలు ఎందుకు గొర్రెలుగా పిలుస్తున్నారో తెలిస్తే షాక్ అవుతారు. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. బైబిల్లో గొర్రెలను పరిశుద్ధులుగా పోల్చాడు, మేకలను దుష్టులుగా పోల్చాడు. మాథ్యూ చాప్టర్ 25:31 నుంచి మీరు చదివినట్లే. ఇది కథలు తెంగుతుంది. ఇది గొర్రెలు దైవత్వానికి సమానం, మేకలు సాతానికి సాదృశ్యం. ఎరుపుకోళ్ళ దగ్గర నుండి ఎరుపుకు సలహాలు తీసుకుని ఎరుపుకు అవ్వకండి మీరందరూ, గుర్తుపెట్టు. గొర్రెలకున్న కొన్ని మంచి క్వాలిటీస్ ఏంటో చూద్దాం. గొర్రెల గురించి బైబిల్లో దగ్గర 400 నుంచి 500 సార్లు చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి వ్రాయబడింది. గొర్రెలు చాలా ఇన్నోసెంట్, హంబుల్ అండ్ ఒబీడియంట్ గా ఉంటాయి. మేకలు అలా ఉండవు. గొర్రెలు తన షపర్డ్ చెప్పే మాటలు వింటాయి, షపర్డ్ తీసుకెళ్లిన దారికి వెళ్తాయి. మేకలు ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోతాయి. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. గొర్రెలు కేవలం గడ్డి మాత్రమే తింటాయి, మేకలు గడ్డితో పాటు అన్ని తింటాయి. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. విషపూరితమైనవి కూడా మేకలు తింటాయి. దైవ గుణాలు కలిగినటువంటిది గొర్రె, సాతాను యొక్క లక్షణాలు కలిగి ఉన్నటువంటిది మేక. ఎరుపుకోళ్ళ దగ్గర నుండి ఎరుపుకు సలహాలు తీసుకుని ఎరుపుకు అవ్వకండి మీరందరూ, గుర్తుపెట్టు. గొర్రెలు పరలోకానికి వెళ్తాయి, మేకలు నరకానికి వెళ్తాయి. మస్తు షేడ్స్ ఉన్నాయా నీలా? అబ్బో కమలా సార్. థ్యాంక్స్ మమ్మల్ని అందరినీ కూడా గొర్రెలని పిలుస్తుంది. ఇంకోసారి. థ్యాంక్స్ మమ్మల్ని అందరినీ కూడా గొర్రెలని పిలుస్తుంది. సో కాబట్టి ఇంకా ల్యాంబ్ ఆఫ్ గాడ్ అండ్ గోట్ ఇస్ ఎ సైన్ ఆఫ్ సేటన్ పార్ట్ 2 లో చూద్దాం. ఎరుపుకోళ్ళ దగ్గర నుండి ఎరుపుకు సలహాలు తీసుకుని ఎరుపుకు అవ్వకండి మీరందరూ, గుర్తుపెట్టు.